నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో కలకలం రేపుతున్న స్క్రబ్ టైఫస్. సుమారు 140 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదు. వ్యాధి పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలని సూచించిన యూకొత్తపల్లి సిహెచ్సి వైద్యాధికారి సుష్మా. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం రత్నగిరి కొండపై 12వ శ్రీమద్ భగవద్గీత జయంతి ఉత్సవాలు. 12 రోజుల పాటు సాగిన ఉత్సవాలలో చివరి రోజు హాజరైన తాళ్లపాక స్వామీజీ 12వ తరం. ఫిబ్రవరి నెలలో అమలాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరాజు. తెలుగు మహాసభలకు పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా హౌసింగ్ సర్వేలు నిర్వహిస్తున్నారంటూ కాకినాడ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిన సూరంపాలెం సర్పంచ్ మారిశెట్టి గంగా భవాని. ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా ఇంటి సర్వేలు చేపడుతున్నారంటూ ఆరోపణలు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులపై కుల వివక్ష చూపిస్తున్నారంటూ పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం ఎండపల్లి జెడ్పీ హైస్కూల్ వద్ద విద్యార్థులతో కలిసి తల్లిదండ్రుల ఆందోళన. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజం నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కాకినాడ డిఎంహెచ్ఓ నరసింహనాయక్ పిలుపు. ప్రస్తుతం ఏపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సుష్మా అన్నారు. ఇప్పటి వరకు కాకినాడ జిల్లాలో సుమారు 140 కేసులు నమోదయ్యాయని ఆమె తెలిపారు. స్క్రబ్ టైఫస్ పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె వైఎన్సీతో మరిన్ని వివరాలు తెలిపారు. నా పేరు డాక్టర్ సుష్మా, ఉప్పాడ కొత్తపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. స్క్రబ్ టైఫస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన రోగం అలా కాదు, కానీ ఇప్పుడు బాగా కేసెస్ పెరుగుతున్నది. కాకినాడలో 140 పాజిటివ్ కేసెస్ వచ్చిన ఈ టైంలో కొంచెం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి ఇది చెప్తున్నాము. స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేది. నల్లి లాంటి ఒక చిన్న నల్లులు ఎలా ఉంటాయి అలాంటివి కొన్ని ఉంటాయి. అవి కుట్టడం ద్వారా ఇవి స్ప్రెడ్ అవుతాయి. ఇవి స్ప్రెడ్ అయినప్పుడు ఇవి వచ్చిన లక్షణాలు ఏముంటాయి అంటే జ్వరము, చలి, తలనొప్పి, ఒంటి మీద అక్కడక్కడ దద్దుర్లు రావడము. ఆ దద్దుర్లు నల్ల రంగులో ఉంటాయి. అది ఎక్కడ కుట్టిందో అక్కడ నల్ల రంగులో దద్దుర్లు రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఒక 3-4 రోజులు అయినా కానీ జ్వరాలు తగ్గకుండా అలా ఉన్నప్పుడు దాన్ని మనం స్క్రబ్ టైఫస్ అన్న అనుమానం వస్తుంది. ఎలా అయితే ఇప్పుడు డెంగ్యూ, మలేరియా వీటన్నింటినీ పరీక్ష చేసుకుంటున్నాము. వారం రోజులైనా జ్వరం తగ్గట్లేదు, దద్దుర్లు వస్తున్నాయి అలా ఉన్నప్పుడు స్క్రబ్ టైఫస్ కి ఎలిసా పరీక్ష చేస్తారు. ఆ పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుంది. స్క్రబ్ టైఫస్ అని ఒకసారి మనం కనుక్కుంటే దానికి ట్రీట్మెంట్ అన్నది చాలా చిన్నది. నార్మల్ మనకి రెగ్యులర్ గా అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్ తో ట్రీట్మెంట్ అవుతుంది. కానీ అది కనుగొనడము అన్నది ఇంపార్టెంట్. దానికి ప్రజల అవగాహన కోసం ఇది చెప్తున్నాము. 1-2 రోజుల కంటే ఎక్కువగా మీకు జ్వరం తగ్గట్లేదు అలా అన్నప్పుడు నార్మల్ గా మందుల షాపుల్లో అలా వేసుకోవడం కాకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళి తగిన పరీక్షలు చేయించుకోండి. దీనికి ప్రివెన్షన్ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే బాగా పొదలు, మొక్కలు ఉన్న ఆ ప్రదేశాల్లోకి వెళ్లకుండా ఉండడం అన్నది మంచిది. ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటది మనకి దీన్ని కాజ్ చేసే ఆ పురుగు అన్నది. సో అక్కడికి వెళ్లకుండా ఉండడం మంచిది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి అన్నవరం రత్నగిరి కొండపై 12వ శ్రీమద్ భగవద్గీత జయంతి ఉత్సవాలు రాజా వెంకట్రామరాయ కళామందిరంలో అత్యంత వైభవంగా జరిగాయి. నవంబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 1వ తారీఖు వరకు 12 రోజులు అత్యంత వైభవంగా జయంతోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆఖరి రోజైన ఉత్సవాలకు తాళ్లపాక స్వామీజీ, 12వ తరం వారైన తాళ్లపాక స్వామీజీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి పేర్ల సుబ్బారావు, వీరితో పాటు విద్యార్థులు, భక్తులు పాల్గొని తరించారు. 12 రోజులు ఈ యొక్క కళా వేదిక
తెలియజేస్తూ ఈరోజు 12వ రోజు గీతా జయంతి. ఈ 12వ గీతా జయంతి శ్రీ శ్రీ అళ్ళపాక స్వామి దంపతులు ఇక్కడ ఈరోజు మనందరి భాగ్యం చేత ఇక్కడికి వచ్చి శ్రీవారి గురించి, భగవద్గీత గురించి మనకి కొన్ని మంచి మాటలు తెలియజెప్పవలసిందిగా మరి అందరి తరపున కూడా నేను స్వామివారిని కోరుతూ ఉన్నాను. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్న నేపథ్యంలో కిమ్స్లో ముందస్తు సమావేశం కిమ్స్ అధినేత చైతన్యరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అమలాపురం ఎమ్మెల్యే ఐతావతుల ఆనందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, చైతన్య గ్రూప్ సంస్థల చైర్మన్ చైతన్యరాజు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, భూమి ఇజ్రాయెల్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆమ్డా చైర్మన్ అల్లాడి స్వామినాయుడు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగు మహాసభలకు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు ఎంతో కృషి చేస్తున్న చైతన్యరాజును పలువురు అభినందనలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో పెచెట్టి విజయలక్ష్మి, ఇసుకపట్ల రఘుబాబు, బోనం సత్యబాబు, ఎస్టీయు దొరబాబు, పినిపే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్ద పండుగ చేద్దాం, అన్ని చోట్ల కూడా చేస్తాం. ఈ ఉపాధ్యాయ సంఘాలందరికీ అప్పగించడం, ఇన్విటేషన్స్ ఇవ్వడం, స్టేట్ అంతా చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ఎండ్ వరకు కూడా ప్రతి హై స్కూల్ దగ్గర, జూనియర్ డిగ్రీ కళాశాల దగ్గర పోస్టర్స్ కూడా వెళ్ళి ఆ కన్సర్న్ ఎమ్మెల్యే గారు తెలుసు. మనం ఎన్నో 100 ఈవెంట్లు చేసాం కదా, వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చూసి వాడు సంతోషించి వెళ్ళిపోవాలి. అలాగే జరుగుతుంది. రెండవది, పిలిచేటప్పుడు మేమంతా కూడా ఒక 7 మంది టీమ్స్ వెళ్ళి అమరావతికి వెళ్ళి ఆల్రెడీ జ్యుడిషియల్కి మాట్లాడడం జరిగింది. మన గవర్నర్ గారిని బుధవారం ఎక్స్ట్రా తీసుకున్న టైము, అక్కడి నుంచి మన గవర్నర్ గారు పిలిచిన తర్వాత మిగతా గవర్నర్ని, గౌరవనీయ తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ పరమ గారిని, గౌరవ అశోక్ గెహ్లోట్ గారు మీటింగ్ కూడా పెట్టాలి. 5 నిమిషాలు కూడా పెట్టేస్తాం. ఫిబ్రవరి 28 శనివారం, మార్చి 1 ఆదివారం ఈ సంవత్సరం చేయడానికి ఈ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని, వివిధ తెలుగు సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, అలాగే ఇతర రాష్ట్రాలైనటువంటి తెలుగు సంఘాల వారిని అందరినీ పిలిచి దాదాపు 1100 మంది కవుల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తాం. గత 2 సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో 1వ, 2వ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి మళ్ళీ ఈ సంవత్సరం 3వది ఇక్కడ కోనసీమ ప్రాంతం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి తెలుగు భాష ఇంకా దీని యశస్సు, కీర్తి ఇంకా అజరామంగా తెలుగు ప్రముఖుల్ని జాతీయ స్థాయిలోని, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి గొప్పవారందరినీ కూడా పిలిచి మొదటి రోజు కార్యక్రమం శ్రీ చాగంటి వారి యొక్క జ్యోతి ప్రజ్వలన
వారితోటి ప్రారంభించి 2 రోజులు కూడా దాదాపు 4 వేదికలు ఇక్కడ ఏర్పాటు చేసి ఒక అత్యంత అద్భుతంగా ఇక్కడ చేయడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు మీకు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాం. అందరికి కూడా ఇదే ఆహ్వాన సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్? రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా హౌసింగ్ సర్వేలు నిర్వహిస్తున్న ఎంపీటీసీ కుంచే రాజా, ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరంపాలెం సర్పంచ్ మారిశెట్టి గంగా భవానీ కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం సర్పంచ్ మారిశెట్టి గంగా భవానీ విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా ఇంటి సర్వే చేపడుతున్నారన్నారు. సర్పంచ్ అయిన తన ప్రమేయం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి హౌసింగ్ లోన్ను ఆన్లైన్ చేసేలా, అదేవిధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిఆర్ఓను కోరినట్లు తెలిపారు. నా పేరు మారిశెట్టి గంగా భవానీ, సౌరంపాలెం సర్పంచ్, బీసీ మహిళ. మా ఊరికి ఇంట్లో సమస్య వచ్చిందండి. అదే ఇంటి లోన్లు వచ్చేయండి. అవి కుంచే రాజయ్య గారు, ఎంపీటీసీ గారు మాకు ప్రమేయం లేకుండా, మా సర్పంచ్ అనే గౌరవం లేకుండా మాకు చెప్పకుండా ఆయన ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి లోన్లు రాసుకున్నారండి. పాత ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా ఆయన లోన్ వచ్చేలాగా చేయడానికి ఆఫీసర్లు వచ్చారు కదండి, వాళ్ళతో అలా చెప్పించుకొని ఆ లోన్లు అన్నీ వాళ్ళకి వెళ్ళేలాగా మనతో చెప్పకుండా చిన్న మాట కూడా ఆయన ఇష్టపూర్వకంగా చేస్తున్నారండి. ఊళ్ళో ప్రెసిడెంట్ అయిన మాట చెప్పకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి. దీని గురించి కలెక్టర్ గారికి, కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి ఇలాగా ఆ కలెక్టర్ గారు కూడా పిటిషన్ పెట్టామండి. మరి మీరే చూడాలండి. మరి అది నా పేరు పోసిన బాబురావు అండి. మాది సూరంపాలెం గ్రామంలో మేము మొన్న బీసీ మహిళకి రిజర్వేషన్ రావడం వల్ల ఈవిడ మారిశెట్టి గంగా భవానీ అనే ఆవిడ్ని మేము ప్రోత్సహించి ఆవిడని నెగ్గించుకోగలిగామండి. నెగ్గించిన తర్వాత నుంచి కూడా ఎంపీటీసీ కుంచే రాజా అనే వ్యక్తి ఆయన ఇష్టానుసారం, ఇది ఒకటే కాదు, మా హై స్కూల్లో ట్యాబులు పంచిపెట్టిన కాడ నుంచి అన్నీ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు కూడా మా గ్రామంలో ఆదిత్య యూనివర్సిటీ, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ అని చెప్పి 2 ఉన్నాయండి. వాటికి గవర్నమెంట్ వారు 10,000 గజాలు దాటిన అన్నిటికీ కూడా రీఅసెస్మెంట్ చేయమని చెప్పి అది ఆర్డర్లు వచ్చినాయండి. ఆ ఆర్డర్ ప్రకారంగా ఒక 8 సెక్రటరీలు, 3 ఎంపీడీఓలు, 3 ఈఓపీఆర్డీలు వీళ్ళందరూ వచ్చి 2 కాలేజీలు కూడా రీఅసెస్మెంట్ చేశారు. ఇప్పుడు దాకా వాళ్ళు 20 లక్షల ఆదిత్య యూనివర్సిటీ వారు 20 లక్షలు, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ వారు 3 లక్షల చొప్పున చెల్లింటున్నారండి. అది రీఅసెస్మెంట్లో భాగంగా ఆదిత్య వారు ₹1 కోటి, ప్రగతి వారు 25 లక్షలు చెల్లించవలసి వచ్చిందండి. కానీ అది తగ్గించాలని చెప్పి సర్పంచ్ ప్రమేయం లేకుండా నెంబర్ల చేత ఇదే కుంచే రాజా నెంబర్లు అందరినీ పోగొట్టి మేము మీకు వీడియో క్లిప్పింగ్లు కూడా పెట్టామండి సోషల్ మీడియాలోను. అసలు ఈవిడ్ని నిర్బంధించారండి. మీటింగ్ అని పిలిచి నిర్బంధించి ఈవిడ్ని 40 లక్షలకే 9 లక్షలకే తీర్మానానికి సంతకం పెట్టాలని చెప్పి ఈవిడ్ని చాలా డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఈవిడ ఎక్కడ కూడా జంకలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పెట్టను, మొత్తం ఊరికొచ్చి ఆదాయాన్ని గండి కొడతానంటే నేను ఒప్పుకోనని చెప్పి ఆవిడ ఆ ఆమోదం మీద, ఆ తీర్మానం మీద ఆమోదాన్ని తిరస్కరించడం అయిందని చెప్పి రాసి సంతకం పెట్టింది. మిగతా 10 నెంబర్లు కూడా ఆమోదించబడిందని పెట్టారు. వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ మామూలుగా కలెక్టర్ గారి దగ్గరికి ఆ తీర్మానాన్ని కూడా పట్టుకొచ్చారండి. పట్టుకొస్తే కూడా కలెక్టర్ గారు చెడమాడ తిట్టి ఊరికి రావాల్సింది అడగాలి కానీ కాలేజీ వాళ్ళ కోసం మీరు అడగడం పెట్టని చెప్పేసి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బాగా బుద్ధి చెప్పారండి సారు. అందుకు చాలా కలెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే ఊరిని బోల్డ్ డబ్బు అండి, సంవత్సరానికి 75 లక్షలు. ఇప్పుడు వీళ్ళు తీసేసిన దాని ప్రకారంగా చూస్తే
సంవత్సరానికి 75 లక్షలు అంటే 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది? 3 కోట్ల చిల్లరే పోగొడతాక చూస్తున్నారండి. ఊరికొచ్చి ఆదాయాన్ని పోగొడతాక చూస్తున్నారండి. దాని మీద మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోమని చెప్పేసి సర్పంచ్ గారు గట్టిగా నిలబడి ఆమోదించలేదండి. తద్వారా రకరకాలుగా ఇబ్బందులు ఆవిడ్ని గురి చేస్తున్నారు. మా మీద కూడా రకరకాల బ్యాడ్ ప్రచారాలు చేసుకుంటూ చేస్తున్నాడు కుంచే రాజా. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పిఠాపురం నియోజకవర్గం ఎండపల్లి గ్రామం జెడ్బీ హైస్కూల్లో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులపై కుల వివక్ష చూపిస్తున్నారని, అటువంటి ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు నాయకుడు చీకట్ల సాంబశివకుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ చదువుతోనే విజ్ఞానం వస్తుందని, తమకు ఎలాగూ చదువు లేదని, పిల్లలు చదువుకొని ఉన్నత శిఖరాలను అవరోధించాలనే ఆకాంక్షతో పిల్లలను స్కూల్లో చదివిస్తుంటే వివక్ష చూపించకుండా అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులే కుల వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష చూపిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచినప్పటికీ పాఠశాలలో మాత్రం కుల వివక్ష పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను ఎత్తుకోసం నా పేరు కళా స్వరూప. నేను సైకిల్ గురించి పైకి వెళ్తానంటే సైకిల్ తాళం గురించి పైకి వెళ్తే నా కాడికి లింక్ కడుతున్నారు, పిలిచి లింక్ కడుతున్నారు. మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేకిస్తా అన్నారు. మళ్ళీనేమో మా క్లాస్ లో చదువుకున్న ముదు ప్రేయర్ గాడిదని తిట్టారు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు కాదు, మళ్ళీ ఎస్సీకి వాళ్ళు ఈ పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ గాంధార్ పక్కగానేమో మా క్లాస్ వాళ్ళు నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు, మీరు పెద్ద పుడుగులు అనుకుంటున్నారు, 2 రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట. మాకైతే హెచ్ఎం సార్ వద్దు, మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయటకు పంపించేస్తారు. కాపుకూరల్ని అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. ఇద్దరితో తప్పుకున్నా సరే ఎస్సీ వాళ్ళు పంపించేసి ఓసీ వాళ్ళు క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. దాని గురించి మేము వచ్చాం. మరి ఈ పోరాటం మాత్రం ఆపై ఈ పోరాటం అలా జరుగుతూనే ఉంటది. మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి. ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు. మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు. నేను పిల్లలు జాయిన్ చేసుకునేటప్పుడు ఎలాగ అయిపోయాడండి వాళ్ళ నాన్న. ఆ పిల్లల కోసమే కదండి కష్టపడి పెంచుకుంటున్నాను అనేది అన్నాను. ఆ మాటకి మీ నాన్నగా తాగి 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 పథకాలు వచ్చి చచ్చిపోతాడు. మీ నాన్న నువ్వు అలా చచ్చిపోవాలని ఆ పిల్లని అంటున్నాడు. మీ అమ్మ అంటూ తోముకొని బతికింది, అంటూ తోముకొని బతికి అనేసి అమ్మ పిల్లని అంటున్నాడు. అయ్యి ఆ మాట అడగాక వచ్చేసింది. మా ఊరు ఎండపల్లి. నేను ఇలా జడ్బీకి హెచ్ఎస్ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా రోల్ నెంబర్ 1. అయితే హెచ్ఎం సార్ కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం పీకలేరు, మాల జాతి ఏం పీకలేరు అంటున్నారు. అయితే శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఎస్ఐలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఐలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు హెచ్ఎం సార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రోళ్ళు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ ఇద్దరు హెచ్ఎం సార్లు తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం. పేరు వరలక్ష్మి. మరి నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. నేను ఇక్కడ దగ్గర ఉంటది అనేసి మా వాళ్ళకి ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. నేను దూరం అయిపోతున్నాను. మా ఊరు అసలేంటి 20 మాది 20లో దూరం అయిపోతున్నాను. ఇక్కడ ఏదో జాయిన్ చేసుకుంటే ఇక్కడ ఇద్దరు కలిపి ఉంటారనేసి ఇక్కడ జాయిన్ చేసుకున్నానండి. నేను మరి నా పిల్లల్ని సార్ ఇద్దరిని కోట నేను ఏదో లేని వాళ్ళు అయ్యి పొత్తులు అమ్ముకుంటున్నాను అని అంటున్నా. ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నాను. నేను ఆ వ్యాపారం పెట్టుకుంటే నా పిల్లలు ఇద్దరిని పొత్తులు అమ్ముతున్నావు అంటున్నారు. మళ్ళీ నన్ను అమ్మ మళ్ళీ ఇంట్లోకి మళ్ళీ లోపల తీసుకెళ్ళి లోపల మా పిల్లలు మళ్ళీ మనం పంపించేస్తే బయటకు పంపించేసాను. గొడవ పెట్టుకుంటే మా ఆయన పేరు ఎంటి తాతారావు ఎంటి వరలక్ష్మి 20 మాది. మా ఇల్లు పడిపోయింది. మాలని మేము అమ్మాయిల ఇంటికాడ ఉంటున్నాను. నేను మామూలుగా నా పిల్లల్ని ఇద్దరు హెచ్ఎం సార్ చాలా మాట్లాడుతున్నాడు. పొత్తులు అంటున్నా. పొత్తులు తేవే నన్ను అంటున్నాడు. మరి ఒంట్లో బేరమ్మా, మరి ఒంట్లో భారీ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు హెచ్ఎం సార్. పిల్లలు అందరూ బయట పోతున్నా, మరి ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. ఇక్కడ ఎందుకు జాయిన్ చేసామో తెలుస్తలేదు. మరి పిల్లలు అయితే బెల్ల పంపించు ఇక్కడి నుంచి.
అండి మాది ఎండపల్లి రాఘవేంద్ర నగరం. నా పేరు చీకట్ల సాంబశివకుమారు. ఇక్కడ ఎండపల్లిలో హై స్కూల్ ఉందండి. హై స్కూల్ కి పిల్లలు వస్తున్నారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది. అయితే 6వ తరగతి కాడి నుంచి ఇక్కడ కుల వివక్ష, అలాగే కులం, అలాగే మతం పేరుతో ఉపాధ్యాయులు మాట్లాడడం జరుగుతుంది. స్వతంత్రం వచ్చేసి 78 సంవత్సరాలు అయినా సరే ఇంకా కుల వివక్షతోటి ఇక్కడ ఉన్న మాకు పక్కనున్న ప్రజలతో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు నూరు పోస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులు చెప్పాలి తప్ప మేము ఏం చెప్తున్నాం అంటే పిల్లలను దండించే హక్కు ఉంది తప్ప కులం పేరుతో దూషించే హక్కు మీకు ఎవరిచ్చారనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా సరే కులం పేరుతో మాట్లాడడం, మతం పేరుతో మాట్లాడడం, మేము పనిచేసే పనిని వ్యతిరేకరించి మాట్లాడడం, తల్లిదండ్రులని తక్కువగా చేసి మాట్లాడడం, పిల్లల్లో లేనిపోని ఇబ్బందులు కలగజేసే విధంగా ఇక్కడ స్థానికమైన హెచ్ఎం అలాగే టీచర్స్ ఆలోచనలు ఉన్నాయి. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఏదేమైనా జిల్లాధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. అంటే అధికారులు ఎప్పుడు కూడా ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, మేము పిల్లలకి నాణ్యమైన విద్య అందిస్తున్నాం, అలాగే నాణ్యంగా మేము పిల్లల్ని చూసుకుంటున్నాం అనేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారో ద్వారా స్థానికంగా పిల్లలు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసి కులాన్ని మతాన్ని ఆచూగ్గా చిబిడేసి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఈ స్కూల్ యాజమాన్యం ఉంది. కాబట్టి ఈ స్కూల్ యాజమాన్యం మీద అధికారులు అలాగే ఈ స్థానికంగా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం ఇలాగ మేమేదో స్కూల్ పిల్లలకి గొప్పలు మంచిగా విద్య అందిస్తున్నాం, అలాగే ఫుడ్ అందిస్తున్నాం అన్నారు తప్ప ఇక్కడ జరిగే అక్రమాలకు కానీ ఇక్కడ జరిగే పిల్లల మీద జరిగే నైతిక దాడుల మీద కానీ బాధ్యత వహించి అధికారులు ఖచ్చితంగా అధికారులు వచ్చి ఇది నిధి తేల్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఇది తాత్కాలికంగా ఆపేక్షమా కానీ మా పిల్లలు అన్నట్టు ఈ విశ్వేజాన్ని ఇది ఇక్కడ ఇప్పుడు తొలగించకపోతే రేపు పొద్దుట ఇది గ్రామంలోనూ అలాగే మండలంలోనూ కూడా పెద్ద ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఇప్పుడే అనర్థాలు దాడి తీయకుండా చేసేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేసి మేము మండల సిఐటి తరఫున హెచ్చరిక చేస్తున్నాం. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని డిఎంహెచ్ఓ నరసింహనాయక్, జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ సూర్యచలమయ్య, డాక్టర్ మురళీకృష్ణులు పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ పిఆర్ కాలేజ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. పిఆర్ కాలేజ్ నుంచి జిల్లా పరిషత్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం మానవహారం నిర్వహించి ఎయిడ్స్ నియంత్రణకు కృషి చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిడ్స్ అసురక్షిత లైంగిక సంపర్కం ద్వారా, కలుషితమైన సూదులు, సిరంజిల ద్వారా కలుషితమైన రక్తాన్ని మరొకరికి ఎక్కించడం ద్వారా హెచ్ఐవి సోకిన తల్లి నుండి పుట్టబోయే బిడ్డకు రావచ్చని తెలిపారు. వివిధ వ్యాధుల ద్వారా మరణించే వారి గణాంకాల ప్రకారం కన్నా ఎయిడ్స్ వ్యాధి వల్ల మరణించే వారి సంఖ్య చాలా తక్కువని తెలిపారు. ప్రజలలో వైద్య ఆరోగ్య శాఖ, ఎన్జీఓలు కీలకమైన సేవలు అందిస్తున్నాయని, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు. లింకు ఏఆర్టీ కేంద్రాలు, సపోర్ట్ కేంద్రాల ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాహ్నవి, పిఆర్ కాలేజ్ లెక్చరర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఐసీడీసీని సందర్శించండి, హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకోండి. ఐసీడీసీని సందర్శించండి, ఐసీడీసీని సందర్శించండి, ఐసీడీసీని సందర్శించండి. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనకి పిఆర్ గ్రౌండ్ నుంచి కాకినాడలో మనం ర్యాలీ ఆర్గనైజ్ చేయడం. మరి మీకు అందరికీ తెలుసు హెచ్ఐవి ఇన్ఫెక్షన్, ఇది అన్ని ఇన్ఫెక్షన్ లాగే ఇది ఒక ఇన్ఫెక్షన్. దీన్ని మనం టెస్ట్ చేయించుకోవాలి.
హెచ్ఐవి ఇన్ఫెక్షన్ బాడీలో ఉందా లేదా అని ఎవరికైనా డౌట్ ఉంటే ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. అలానే రిజల్ట్ తెలుసుకోవాలి. అలానే అందరూ భద్రంగా ఉండాలి, సేఫ్గా ఉండాలి. సో ఇది ఈ సంవత్సరం యొక్క నినాదము. మరి అలానే మనకి ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎటువంటి అసమానతలకు గురి కాకూడదు. కలిసి తినటం వల్ల, కలిసి తిరగడం వల్ల, కలిసి చదువుకోవడం వల్ల హెచ్ఐవి అనేది సోకదు. కాబట్టి ఎవరైనా పాజిటివ్ పిల్లలు మన దగ్గర ఉన్నట్లయితే వాళ్ళని ఎటువంటి వివక్షకి గురి చేయకూడదు. అలానే ఈరోజు మరి అందరూ కూడా మీ యొక్క పిల్లలు, చదువుకునే పిల్లలు కానీ అలానే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ డౌట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోండి. స్టే సేఫ్. థ్యాంక్ యూ ఆల్. 45 ఏళ్లలో 9 లక్షల మందికి పైనే సోకింది. భారతదేశంలో 2023 చివరి నాటికి 25,44,000 మంది ఉన్నారని నాకో చెబుతోంది. మరి భారత జనాభాలో తెలుగు రాష్ట్రాల జనాభా 6% కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 5 లక్షలు, అంటే ప్రతి 5గురు హెచ్ఐవి భారతీయ పేషెంట్లలో ఒకరు తెలుగువారు ఉండటం అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి వ్యాప్తి ఎంత ఉధృతంగా ఉందనేటువంటిది తెలుస్తోంది. కాబట్టి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది ముప్పు అనేటువంటిది ఇంకా పొంచి ఉంది. దీని నుంచి ఎవరికి రక్షణ లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఎయిడ్స్ అనేటువంటిది ఏ రకంగా వస్తుంది, దీని నుంచి రక్షణకి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటిది మనం అందరికీ అవగాహన కల్పించాలి. ఎయిడ్స్ డే రోజున దీని గురించి అవగాహన తెలుసుకుని ప్రతిరోజు కూడా ఈ జబ్బు పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ ఎస్ శర్మయ్య, డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్, కాకినాడ. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా అలాగే డిసెంబర్ 1న మనం ప్రతి సంవత్సరం ఎయిడ్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా పబ్లిక్ అవేర్నెస్ పెంచడానికి అలాగే ఎయిడ్స్ పేషెంట్ల పట్ల వివక్షతను పారద్రోలడానికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనకి మొదటగా 1987లో WHO ద్వారా ఇనిషియేట్ చేయబడింది. అలాగే మొదటగా 1988లో మొదటిసారిగా వరల్డ్ ఎయిడ్స్ డేని ప్రారంభించడం జరిగింది. మొదటగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచం యొక్క అటెన్షన్ని ఎయిడ్స్ వైపు మరల్చడానికి. ముఖ్యంగా ఈ వరల్డ్ ఎయిడ్స్ డే అన్నది ప్రపంచవ్యాప్తంగా WHO ద్వారా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఫేజ్ వైజ్గా ప్రతి సంవత్సరం ఓ థీమ్తో చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం గెట్ టెస్టెడ్ ఫర్ హెచ్ఐవి, స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ స్టే సేఫ్. ఇది 2025 వరల్డ్ ఎయిడ్స్ డే థీమ్. మళ్ళీ చెప్తున్నాను, గెట్ టెస్టెడ్ ఫర్ హెచ్ఐవి, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే సేఫ్. ఇందులో భాగంగా మనం అందరూ ఎయిడ్స్తో బాధపడుతున్న చిల్డ్రన్కి ఈరోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కలెక్టర్ గారి ద్వారా ఎవ్రీ మంత్ న్యూట్రిషన్ డైట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పలు NGOs కూడా మనకి ఈ ప్రోగ్రాంలో ఆర్గనైజేషన్లో పాల్పంచుకుంటున్నాయి. వాళ్ళకు కూడా మన గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మన మెడికల్ కాలేజ్ నుంచి కూడా పూర్తి తోడ్పాటు మాకుంది. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా ఏంటంటే 2030 లోపు మనం పూర్తిగా హెచ్ఐవి ఎయిడ్స్ను తగ్గించాలని మన WHO గోల్. ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం GMC బాలయోగి స్టేడియం క్రీడా ప్రాంగణంలో అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీజన్ 8 క్రికెట్ పోటీలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు పులిదిండి రత్నంరాజు అధ్యక్షతన నిర్వహించిన క్రికెట్ పోటీలకు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చెరుకూరి సాయిరాం హాజరై మాట్లాడుతూ
ఆక్వా అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు ఏ విషయంలోనైనా సహాయపడతానన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ కు కావలసిన బిల్డింగ్ విషయంలో ప్రజాప్రతినిధులతో మాట్లాడి స్థలం ఏర్పాటు చేసి బిల్డింగ్ నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో డొమెస్టిక్ మార్కెట్ వ్యాపార దిశలో ఆక్వా అసోసియేషన్ సన్నాహాలు చేస్తుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ క్రికెట్ పోటీల్లో సి టీం, డి టీం ఫైనల్లో పాల్గొనగా సి టీం ఛాంపియన్ గా కప్పు గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీహరి, రాజా, రవికిరణ్, బాలు అధిక సంఖ్యలో ఆక్వా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు అమలాపురం ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నిర్వహింపబడిన ఈ క్రికెట్ సీజన్ కి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది 13 సంవత్సరాలుగా అమలాపురం నిర్వహింపబడుతుంది. ఈ 13 సంవత్సరాల్లో అనేక సాంఘిక కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా ఈ క్రికెట్ సీజన్ అనేది 7 సంవత్సరాలు రన్ చేసాం. ఇది 8వ సీజన్. ఇది 8వ సీజన్ లో 10 టీంలు ఉన్నాయండి. 10 టీంలు 2 రోజులు లీగ్ మ్యాచ్లు నిర్వహించాం. ఈ 3వ రోజు సెమీస్ నిర్వహించి ఫైనల్ మ్యాచ్ నిర్వహించి ఫైనల్లో సిటీ విన్నర్ గా నిలిచింది. ఎందుకంటే ఆక్వా ప్రొఫెషన్ అనేది రోజు కూడా టెన్షన్ తో కూడుకున్న ఉద్యోగాలు మాది. కొద్ది మానసిక ఉల్లాసం కోసం ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది గెట్ టుగెదర్ అన్నది మేము కండక్ట్ చేస్తుంటాం. దీనికి సహకరించిన డీలర్స్ కు మరియు అనేక మేత కంపెనీలు, మెడిసిన్స్ కంపెనీకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ ఆక్వా అసోసియేషన్ అనేది మాకు వచ్చిన గెస్ట్లు సారం గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఒక శాశ్వత బిల్డింగ్ అనేది మాకు కావాలని మేము స్థలం వారిని కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మరి ముఖ్యంగా విద్యుత్ పనులు కానీ అనేక డొమెస్టిక్ మార్కెట్ పెంచడంలో కానీ అనేక ర్యాలీలు కండక్ట్ చేస్తాం. మేము ఈ రోజు ఆక్వా ప్రొఫెషనల్ అసోసియేషన్ ద్వారా మేము ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నామండి. ఈ ఆక్వా మీద చాలా మంది ఎంప్లాయీస్ ఆధారపడి ఉన్నారు. అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు విజ్ఞప్తి చేసిన విధంగా తప్పనిసరిగా వాళ్ళు ఒకసారి నాకు పేపర్ పరంగా మీరు రాసుకుని వస్తే వీళ్ళకి ఒక అసోసియేషన్ బిల్డింగ్ కోసం సైట్ ఏర్పాటు చేసే ప్రభుత్వం నుంచి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. మాక్సిమం అది కృషి చేసే ఎట్టి పరిస్థితుల్లో అది ఎంపీ దృష్టిలో, ఎమ్మెల్యే దృష్టిలో ఒక అధిష్టానాన్ని కూడా తీసుకెళ్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏర్పాటు చేసే ప్రయత్నం నా కృషి తప్పనిసరిగా ఉంటుందని మీ అందరికీ మాటిస్తున్నాను. అదే విధంగా మన ఆక్వా రైతులకు కానీ వీళ్ళకి కానీ ఒక డొమెస్టిక్ మార్కెట్ మనం ఎక్స్పోర్ట్ చేసుకుని ఇతర దేశాల మీద డిపెండ్ అయ్యే కన్నా మన ప్రభుత్వం మన స్టేట్ లోనే, మన రాష్ట్రంలో ఒక మార్కెట్ మన సొంత మార్కెట్ మనమే క్రియేట్ చేసుకుని మన రాష్ట్రంలోనే మన బిజినెస్ పెంచుకునే విధంగా ఇండియా వైడ్ మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రభుత్వం సహాయం పూర్తిగా అందేలాగా కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ నేను ఇవాళ అసోసియేషన్ తరఫున, ఆక్వా రైతులు అందరి తరఫున నేను మాటిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇది నేను కంపల్సరీ సీరియస్ గా తీసుకుని దీన్ని పైకి తీసుకెళ్తానని మాటిస్తున్నాను. ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి సీజన్ 8 గా మేము ఈ క్రికెట్ లీగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ లీగ్ లో మా అసోసియేషన్ తరఫున సభ్యులందరూ కూడా దాదాపు 250 మంది పాల్గొనడం జరిగింది. 250 మందిలో కూడా 10 టీంల కింద డివైడ్ చేసుకుని A to Z గా వాళ్ళకి పేర్లు పెట్టుకుని లీగ్స్ లో కండక్ట్ చేయడం జరిగింది. మొదటి 2 రోజులు కూడా లీగ్స్ కండక్ట్ చేసామండి. ఈ లీగ్స్ లో కండక్ట్ చేసిన వాటిల్లో ఒక 4 టీములు ఈ రోజు సెమీఫైనల్స్ రావడం జరిగింది. సెమీఫైనల్లో 4 టీములు ఆల్రెడీ అందులో నుంచి మళ్ళీ 2 టీములని సెపరేట్ చేసుకుని ఫైనల్ కి చేరుకున్నాం వచ్చారండి. ఈ ఫైనల్ టీమ్ లో సి అండ్ డి టీంలు ఫైనల్ కి చేరుకున్నాయి. ఈ ఫైనల్ లో కూడా ఆ 2 టీములు హోరాహోరీగా పాల్గొని ఫైనల్ గా సి టీం అనేది ఫైనల్ కి వచ్చిందండి. రన్నర్స్ గా ఉన్న డి టీమ్ విన్ అయ్యారండి. ఈ ఆక్వా అసోసియేషన్ లో పాల్గొన్న వీళ్ళ విన్నర్స్ కి, రన్నర్స్ కి కూడా మన చెరుకూరు సాయిరామ్ గారు, అమలాపురం ఆక్వా అసోసియేషన్ డీలర్స్ అందరూ కూడా దుర్గరాజు గారు వీళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళందరికీ విన్నర్స్ కి, రన్నర్స్ కి కూడా బహుమతులు అందజేశారు. ఈ బహుమతులు అందజేసిన తర్వాత వాళ్ళందరికీ సీల్ కూడా బహుకరించడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమానికి స్పాన్సర్షిప్ గా ఉన్నటువంటి మా కంపెనీలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా అసోసియేషన్ లో ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. ఈ మాకు ఇంత అందరికీ సహకారం చేసిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ తో కలిసి ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక 5వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆనందంగా, సంతోషంగా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
లక్షలాది మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి సామాజిక పింఛన్లు ఇస్తున్న ఘనత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంకు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బోధిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, జ్యోతుల పెదబాబు, ఇండుగుండి నాగబాబు, కోణాల వెంకటరమణ, పెంటకొట్ట మోహన్, రెడ్డి వరలక్ష్మి, పెండ్ర శ్రీను, కరోత్ గాంధీ, పడవాడ రమేష్, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమే పేదల సంక్షేమం, సామాజిక భద్రత కల్పించాలి, వారికి ఒక ఆర్థిక భరోసా కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే ఒక ప్రధానమైన పథకం ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకం. ఈరోజు ఆ పథకం సందర్భంగా 1వ తారీఖు సందర్భంగా మేము ఏలేశ్వరం నగర పంచాయతీ 5వ వార్డులో పెన్షన్దారులకు ప్రతి ఒక్క లబ్ధిదారులకి పెన్షన్ అందాలి అనే ముఖ్య ఉద్దేశంతో పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ అందించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చామో 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ప్రకారం ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారికి 4,000 రూపాయలు 1వ తారీఖు ఉదయమే వారికి ఇంటికి తెచ్చి అందించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ 5వ వార్డుకి రావడం జరిగింది. ఈరోజు మరో ముఖ్యది 3 కొత్త పెన్షన్లు కూడా రావడం జరిగినాయి. అదేవిధంగా అన్ని పథకాలు కూడా పేదలకి సంక్షేమానికి వారికి ఒక ఆర్థిక భరోసా కల్పించాలన్నదే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం. రాబోయే కాలంలో కూడా వారి కోసం అన్ని వర్గాల వారి కోసం కూడా వారి సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి అన్నిటికీ సమాంతరంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా దోసకాయలపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వయంగా పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ ఏపీ ప్రభుత్వం ఒక పండుగలా నిర్వహిస్తుందన్నారు. కొత్తగా పెన్షన్ మంజూరు విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చి లబ్ధిదారులకు పెన్షన్ అందేలా చేస్తున్నామన్నారు. అంకిత భావం, నిబద్ధత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సొంతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మారిన రాము, మారిన వీరాంజనేయులు, సర్పంచ్ దారా యశోదారాంబాబు, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, జనసేన మండల అధ్యక్షుడు అడ్డాల శ్రీను తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైన విజన్ కలిగినటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈ యొక్క మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతమైన సుపరిపాలన కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా సంతోషించే విధంగా, ఆనందించే విధంగా, మంచి ఫలాలను పొందే విధంగా పాలన సాగుతుందని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముక్తకంఠంతో చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆ రోజు ఎలక్షన్లకు వెళ్లే ముందే పెన్షన్లు పెంచేస్తాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందజేస్తాం అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కూటమి తరఫున స్థానికంగా కూడా నేను, బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, అలాగే బీజేపీ నుంచి మన వీరన్ చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క కూటమిలో ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా పెన్షన్లు 1వ తేదీన అందజేస్తాము. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే వితంతు పెన్షన్లు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి 1000 రూపాయలు పెంచిస్తానన్నాం. దానికి మళ్ళీ వెనక్కి వెళ్ళి కూడా ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందే 3 నెలలు వెనక్కి వెళ్ళి కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చే మొట్టమొదటి పెన్షన్లో
ఆ గడిచినటువంటి 3 నెలల కాలం బకాయిలతో సహా 1000 రూపాయలు పెంచి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు 2000 రూపాయల పెన్షన్ పెంచి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా చూస్తే ఎవరైతే లేవలేని స్థితిలో మంచం మీద పడి ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి అటెండెంట్ అనేది అవసరం. వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు ఒకరు కావాలి కాబట్టి అంత నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ఒక మనిషి పనికి వెళ్ళేవాడు కూలి పనికి వెళ్ళి ఆ యొక్క కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఆ యొక్క కుటుంబంలో వాళ్ళకు ఉంటుంది. తండ్రి కానీ తల్లి కానీ మంచం మీద పడి ఉంటే మరొకరు వాళ్ళ సహాయంగా ఉండిపోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి జీవనోపాధిని కోల్పోతారని బాగా ఆలోచించిన కూటమి ప్రభుత్వం. అదేవిధంగా చూస్తే మందుల ఖర్చులు కూడా ఉంటాయని 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ యొక్క బెడ్డెడ్ పెన్షన్ కూడా 15,000 రూపాయలు పెంచి ఇస్తామనేది కూడా ఖచ్చితంగా మొట్టమొదటి రోజు నుంచి కూడా ప్రమాణ స్వీకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన నాటి నుంచి తప్పనిసరిగా సూర్యుడు ఉదయించక ముందే పెన్షన్లన్నీ కూడా 90% పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ మన రాష్ట్రం అంతా కూడా చేస్తున్నారు. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గాన్ని కానీ చూసినట్లయితే ఈ పెన్షన్లు సక్రమంగా కూడా 3 మండలాల్లో కూడా ఇన్ టైంలో బిఫోర్ 10 o'clock కల్లా కూడా పెన్షన్లు 90 to 90% పెన్షన్లు ప్రతి నెల కూడా అధికారులు సమర్థవంతంగా కూడా వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆకుండా వర్షం వచ్చినా వరద వచ్చినా ఏది ఇబ్బందులు ఉన్నా సరే 1వ తేదీన పెన్షన్ అనేది వాళ్ళు ఖచ్చితంగా డ్యూటీ అనేది సిన్సియర్గా పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారు ఇంటికి. మనం అలాగే చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో 1వ తారీఖు సెలవు వస్తే 2వ తారీఖు లేకపోతే 3వ తేదీ అలా పెన్షన్ లేట్ చేసి ఈ వృద్ధుల్ని ఈ యొక్క పేదవారిని అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోజైతే ఆదివారం 1వ తేదీ కానీ వస్తే ఒక రోజు ముందుగా అంటే 31వ తేదీనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము. ఆ విషయం కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఆగస్టు 1వ తేదీన సుమారు 1,20,000 పెన్షన్లు కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసి ఈ యొక్క ప్రజలందరికీ కూడా అందజేసాం. ఈ నెలలో అంటే ఇప్పుడు నవంబర్ తాలూకు పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో అందులో 43 పెన్షన్లని కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసి అందులో 2 డయాలసిస్ పేషెంట్ తాలూకా 10,000 రూపాయల పెన్షన్లో మిగిలిన 4,000 రూపాయల పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు సీతానగరం కంప్లీట్ అయింది, సీతానగరం కంప్లీట్ అయింది, కోరుకొండ మండలంలో కూడా శ్రీరంగపట్నం ఇప్పుడు దోసకల్పల్లి కూడా కంప్లీట్ చేసేస్తున్నాం. ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమం అద్భుతంగా ఉందని ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నారు. ఈ యొక్క రాబోయే రోజుల్లో ఏదైతే పెన్షన్ వాళ్ళు వికలాంగులు కానివ్వండి లేకపోతే వితంతువులు కానివ్వండి వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి ఏదైతే ఉందో అవి కూడా త్వరలో ప్రాసెస్ చేసి ఆ పెన్షన్లు కూడా త్వరలో అందజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉందాం, మహమ్మారిని తరిమి కొడదామనే నినాదంతో డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి విజయ్ కామేశ్వరి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ వి కేశవరావు, ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కీర్తిప్రియ మీడియాతో మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని కావాలని అంటించుకుంటే వచ్చే వ్యాధి అన్నారు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల దగ్గర ఉండడం వలన హెచ్ఐవి ఇతరులకు సోకదని తెలిపారు. కౌగిలించుకోవడం ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి రాదని తెలిపారు. రక్తం మార్పు వలన హెచ్ఐవి సోకే అవకాశం ఉందని, ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వ్యక్తులు మందులు క్రమం తప్పకుండా వాడాలని, మనసు శాంతంగా ఉంచుకోవాలని, ఎటువంటి ఆందోళనకు గురవకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆరోగ్య విద్యార్థులు మరియు ప్రిన్సిపల్ మైసెల్ కేశవరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు శ్రీ కాశీ విశ్వనాథం, శ్రీ శోభన్ బాబు, శ్రీ ఈజే డేనియల్ మరియు ఇతర అధ్యాపక మిత్రులు ర్యాలీగా ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవానికి ప్రతీకగా ప్లే కార్డులతో స్లోగన్స్ ఇస్తూ ఎయిడ్స్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తూ ఈ ర్యాలీ స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో సిబ్బంది, హాస్పిటల్ వైద్యాధికారి శ్రీమతి కీర్తి మరియు ఇతర హాస్పిటల్ సిబ్బందితో కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఉప్పాడ సెంటర్ వరకు ఘనంగా ఎయిడ్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ఎయిడ్స్ ర్యాలీలో భాగంగా ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి అనే రోగకారక వైరస్ ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని, ఎయిడ్స్ వ్యాధికి నివారణ ఒకటే మార్గం, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు,
ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి అని పిల్లలకు పెద్దలకు కూడా అవగాహన కలిగించడం జరిగింది. ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుందంటే పరీక్ష చేయకుండా ఒకరి రక్తాన్ని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల రక్తాన్ని ఆపరేషన్ సందర్భంలో కానీ వ్యాక్సిన్ జరిగినప్పుడు కానీ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పరీక్ష చేయకుండా ఆపరేషన్ టైంలో కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల రక్తాన్ని ఎక్కించినట్లయితే ఎయిడ్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి విచ్చలవిడి శృంగారం, పరిస్థితులతో ఈ లైంగిక సంబంధాలను పెట్టుకున్నట్లయితే వాళ్ళ ద్వారా ఎయిడ్స్ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ఈ ముఖ్యమైన కారణాలు తప్ప ఏ రకంగా కూడా ఎయిడ్స్ వ్యాధి మనకు సోకదు. దీని మీద అనేక అపోహలు ఉన్నాయి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు భోజనం చేసిన ప్లేట్లో మనం భోజనం చేయొచ్చు, అతను తాగిన మంచినీళ్ళు తాగిన గ్లాసులో మంచినీళ్ళు తాగొచ్చు, టీ తాగిన గ్లాసులో టీ తాగొచ్చు, వీటి వల్ల ఎయిడ్స్ వ్యాధి రాదు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎం కీర్తిప్రియ, చిన్నపిల్లల వైద్యురాలిని. ఇక్కడ పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి సూపర్వైజర్ కూడాను. ఈరోజు మన హాస్పిటల్లో వరల్డ్ ఎయిడ్స్ డే గురించి సంబంధించి ప్రోగ్రామ్ జరుగుతున్నది. December 1 ప్రతి సంవత్సరం కూడాను వరల్డ్ ఎయిడ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. దీంట్లో ముఖ్యంగా ఎందుకని ఈరోజు ఇలా చేసుకుంటున్నాము అంటే అందరికీ అవగాహన కల్పించడం గురించి. అసలు ఎందుకు అనేది, ఈ హెచ్ఐవి అనేది ఎందువల్ల వస్తుంది, రాకుండా ఎలా చేసుకోవచ్చు, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. నేషనల్ వరల్డ్ ఎయిడ్స్ డే ఈరోజు, అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డేగా జరుపుకుంటుంది. అసలు ఏదైనా కానీ డిసీజ్ అనేది రాకుండా అరికట్టడమే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రాకుండా అరికట్టడానికే మనం చూడాలి. అంటే ఎలాగా అంటే ఇప్పుడు వెంటనే మనకి ఏదైనా జ్వరం కానీ ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిన వెంటనే కూడా బయట కాకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముందు మన ఇంట్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పౌష్టికాహారం తీసుకోవడం కానీ, వేరే వాళ్ళ నుంచి ఒకరికి మనకి ఇచ్చే జ్వరాలు కానీ అలాంటివి ఉంటాయి కాబట్టి దగ్గు, జలుబు, రొంప ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లగాలో తిరగకూడదు, వేడి నీళ్ళు తీసుకోవాలి. అలాగే ఏ ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే దగ్గరున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించి పరీక్షలు చేయించుకోవాలి. మనకి ఏమైనా డౌట్ ఉంది, ఇంకా ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా హెచ్ఐవి ఎలాంటివి ఉన్నాయి అంటే కనుక ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అనేది, రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే కూడా దానికి అన్ని హాస్పిటల్లో కూడా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలోనూ అందుబాటులో ఉన్నాయి. మనకి హెచ్ఐవి సంబంధించినవి కాదు మిగతా అన్నిటికీ టీబీ సంబంధించినవి పరీక్షలు ఉన్నాయి. సో ఆ పరీక్షలు తొందరగా చేయించుకొని ట్రీట్మెంట్ తొందరగా తీసుకోవడం మంచిదని నేను చెప్తున్నాను. తర్వాత అలాగే హెచ్ఐవి వచ్చిన వాళ్ళకు కూడా అంటే రాకుండా మనం చూసుకోవచ్చు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా, వెంటనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా రాకుండా చేయొచ్చు. వచ్చిన తర్వాత ఏం చేయాలి, పేషెంట్లు కూడా వాళ్ళు భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండాలి. అన్ని డిసీజెస్ లాగా ఇది కూడా ఒకటి అంతే. దాన్ని ఏదో ప్రమాదకరమైనది లాగా చూడదు. దాని అదేమి ప్రాణహాని జరిగేది కాదు. దానికి మందులు వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాదు. అలాగే వాళ్ళతోని ఉన్న కుటుంబ సభ్యులకు కూడా ముట్టుకోవడం వలన, భోజనం చేయడం వలన, కలిసి ఒక ఇంటి దగ్గర ఉండడం వలన ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది రాదు, వాళ్ళకి హెచ్ఐవి రాదు.